జిల్లా కోడుమూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీ రాష్ట్ర టీడీపీ పార్టీ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేషపోగు కిరణ్మయి. తెలంగాణలో మార్పు కోరిన ప్రజలు ఏపీలో 2024 ఎన్నికల్లో మార్పు కోరుతారని, టీడీపీ 175 స్థానాలు గెలిచేది ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కిరణ్మయి. చప్పట్లు కొట్టండి చిల్లు. బడు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పడి ఆయన మన కోసం ఎంతో ఫైట్ చేశారండి. ఆయనే మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అటువంటి వ్యక్తి మనలో ఉండి మన కులాల కోసం ఆయన రాజ్యాంగం రచించారండి. ఆ రాజ్యాంగాన్ని ఆయన మరణించి 66 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ మనం ఇంకా ఆయనని తలుచుకుంటూ ఆయన వర్ధంతిని జయంతిని మరవకుండా మనము ఇలా ఒక పండుగలాగా ఒక వేడుకలాగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే జనాల మధ్యలో అంత ఇంపాక్ట్ ఉంది. ఈరోజు ఎవరైనా కానీ అట్లాంటి రాజ్యాంగంతోనే ముందుకు వెళ్తున్నారండి. అది ఇక్కడనే కాదు, మన ప్రపంచ దేశాలు అన్నింటిలోకి పాకి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటున్నారు. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో జన్మించినందుకు మనం చాలా గర్వపడాలండి. ఇంకా దాంట్లో డౌటే లేదన్న. అక్కడ కాంగ్రెస్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా చెప్పండి. కానీ జనాలు లోపల వాళ్ళు మార్పు కోరుకొని వాళ్ళు ఈరోజు ముందడిగేసి వాళ్ళకి ఏం కావాలి, ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, మనం వాళ్ళ వల్ల ఏం లబ్ధి పొందినాము, ఏమీ లబ్ధి పొందలేదని గ్రహించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ని గెలిపించారు కదండి. సేమ్ అదే మన దగ్గర కూడా జరుగుతుంది. ఆల్రెడీ విసిగిపోయినారు ప్రభుత్వం వల్ల. ఆయన మనకిచ్చిన పథకాలు ఏంటో జనాలకు అర్థమైపోయినాయి. పథకం పేరు చెప్తున్నాడు, వెనక తవ్వుతున్నాడు. అది జనాలకి ఈ రోజుకి పూర్తిగా అర్థమయ్యింది. మనం కూడా వైనాట్ 175 చెప్పండి. 175 వైనాట్ 175 అండి. మేము కూడా అదే వైనాట్ 175 అండి.